శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి 2025 సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఏప్రిల్ నెల గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఇంచుమించుగా నెల ప్రారంభం నుంచే చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. ఒక విధంగా ఈ కుజుడు 4వ భావంలో అది మిత్రక్షేత్రం అయినప్పటికి కూడా నీచ స్థితి కారణంగా జాతకుడు ఏదన్నా ప్రయత్నాలు ప్రారంభించే ముందు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారికి కుజుడికి అష్టమాధిపత్యం కూడా ఉండి చతుర్థ భావంలో ఉండడం వలన చాలా వరకు ఈ రాశి వారికి స్థాన చలనం తప్పనిసరిగా ఉండే అవకాశం ఉన్నది. చాలా వరకు వ్యవసాయ సంబంధించిన వృత్తిలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా వరకు ఉన్న ప్రాంతం నుంచి వేరే పట్టణానికో సిటీకో ఇంకా పెద్ద పెద్ద కంట్రీలకో వెళ్ళి అక్కడ వారి యొక్క వ్యాపార వ్యవహారాలు నిర్వహించడానికి చాలా అనువైనటువంటి సమయం ఇది. దాంతోపాటుగా మరి ఈ నెలలో ఈ మేషరాశి వారు ఏదో ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనుక్కోవడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంది. అలాగే యాజిటీస్గా విద్యార్థులు, నిరుద్యోగులు వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో కంపల్సరిగా వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో ఉపాధి అవకాశాల కొరకు వెతకవలసి ఉంటుంది. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు మరి ఈ నెల ప్రారంభంలో సుమారుగా 5 గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా రవిగ్రహం. రవి 12వ స్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి చాలా వరకు బాధ్యతలు పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా పంచమాధిపత్యం అవటం వల్ల పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కొరకు, వారి యొక్క ఉన్నతి కొరకు, వివాహాల కొరకు చాలా వరకు మనీ ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారి యొక్క అవసరాలకు, వారి యొక్క ఆరోగ్య విషయం, జీవనోపాధి వరకు కూడా మీరు కొంత సమయాన్ని, ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క బాధ్యతలు కూడా పెరుగుతాయి. అంటే మీ తండ్రి గారు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆలనా పాలన, వారి యొక్క అవసరాలు చూడటం కానీ వేరే కారణం వల్ల వారు కొంతకాలం మీ మీద ఆధారపడి రావడం కానీ జరగవచ్చు. దాని తర్వాత ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా సకాలంలో చెల్లించవలసి ఉంటుంది. బట్ ఏదైనా అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల ఒక ఒత్తిడి మాత్రం తప్పనిసరిగా ఏర్పడే అవకాశం ఉన్నది. మరి ముఖ్యంగా శుక్రగ్రహం కూడా వ్యయస్థానంలో ఉండడం వల్ల మరి శుక్రుడు ధన సప్తమాధిపతిగా 12వ స్థానంలో ఉన్నప్పుడు ధనంకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క అవసరాల కొరకు, అలాగే మీ యొక్క భార్య లేదా భర్త అవసరాల కొరకు మీరు ఏదో ఒక విలువైనటువంటి కానుకలు కానీ, బంగారు వస్తువులు కానీ, ఖరీదైనటువంటి వస్త్రాలు కానీ కంపల్సరిగా కొనవలసి ఉంటుంది. అలాగే బుధగ్రహ స్థితి వల్ల మీ యొక్క వ్యక్తిగత విద్య కొరకు కానీ, కుటుంబంలో వారిని చదివించడానికి కానీ, లేదా మీ తమ్ముళ్ళు అలాగే మేనమామ తలుపు వారికి వారి అవసరాలకు కూడా మీరు ఏదో విధంగా ధనాన్ని అడ్జస్ట్ చేయడం కానీ, లేదంటే వారి యొక్క బాధ్యతలు మీ మీద వేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే టోటల్గా అటు శని భగవానుడు కూడా మీకు ఏలినాటి శని ప్రారంభం అవడం వల్ల కంపల్సరిగా బాధ్యతలు పెరుగుతాయి. ఏదో విధంగా మీతో అప్పు చేసే విధంగా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. చాలామంది ఈ సమయంలో ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ, స్థిరాస్తి కొనడానికి కానీ చేసే ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. కాబట్టి ఏదైనా మీరు జాగ్రత్తగా ఈ ఏలినాటి శని ప్రారంభంలోనే మీ భవిష్యత్తుని ప్లాన్ చేసుకుంటే రాబోయే 7.5 సంవత్సరాలు మీ జీవితం
ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది, ఏ విధంగా లాభపడవలసి ఉందంతా కూడా ఈ నెలలో మీరు చేసుకున్నటువంటి ప్లాన్ బట్టి, ఇన్వెస్ట్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి, బట్ ఏదైనా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచి చెడు అన్నది ఆ భగవంతుడి నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు, ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే ఇప్పుడు ఈ నెలలో శనిగ్రహం మారుతూ బుధగ్రహంతో కలియడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది. విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు. అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట. బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం ఇది. విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చించి వినాయకుడికి సంబంధించినటువంటి 12 నామాలు, 108 నామాలు, సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది. మరి పరీక్షకాలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే, మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా, అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఆ గరికను కొద్దిగా మీ హాల్ టికెట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది. ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ, అలాగే వీలున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి. లేదంటే మీ షాపులో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది. మీరు అటు వ్యాపారస్తులు, ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా, కొద్ది గట్టి అటుకులు లాంటివి 1 కిలో తీసుకోవడం, బెల్లం గుండగా చేసి 1 కిలో అందులో కలిపి మరి పిల్లలు పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక 3 వారాలు చేసి చూడండి, అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ విధంగా చేయొచ్చు. కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి, లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర, బుధ, రవి, శని గ్రహాలను కబళించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల దండ వేయండి, లేనివారు ఒక 4 నిమ్మకాయలు అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది.